హలో ఫ్రెండ్స్, హాయ్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మామూలు పల్లెటూరులో పుట్టి పెరిగిన కలెక్టర్ కావాలని కలలు కని అనుకోకుండా పెళ్లి జరిగిన తన భర్త సహాయంతో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసిన ఓ మహిళ కథే నందిని ఐఏఎస్. పచ్చని ప్రకృతి నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది సురవరం అనే గ్రామం. అక్కడ ఓ గిరిజన రైతు గోపన్న, అతని భార్య రాధమ్మ ఉన్నారు. వాళ్లకు 2 కూతుళ్లు ఉన్నారు. పెద్దమ్మాయికి 14 ఏళ్లకే పెళ్లి చేశారు. చిన్నమ్మాయి నందిని, ఆమెకు 18 సంవత్సరాల వయసు. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. అందరిలాగానే బాగా చదువుకొని తన కన్నవాళ్లను బాగా చూసుకోవాలని కలలు కనేది. ఆశ కూడా హద్దుంటుంది అని సామెతను బాగా నమ్ముతుంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో, ఆటపాటల్లో అన్నిట్లో ముందుంటుంది. అలాగే ఇంటి పని, పొలం పనులు కూడా చేస్తుంది. కాలేజీ లేని రోజు ఖచ్చితంగా పొలంకు వెళ్ళి నాగలితో పత్తి, మిరప చేనులో దున్నుతుంది. ఆమె గోపన్న కూతురు కాదు, కొడుకు అంటారు అందరూ. వర్షాకాలంలో ట్రాక్టర్తో దమ్ము చేస్తుంది, నాట్లు చేస్తుంది. అలానే చదువులో కూడా అన్ని సబ్జెక్టుల్లో తనే ఫస్ట్ వస్తుంది. ఇంటి దగ్గర నుంచి రోజూ కాలేజీకి వెళ్ళి వస్తుంది. ఓ రోజు కాలేజీలో సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని అందరికీ సూచనలు ఇచ్చారు. తను కూడా కలెక్టర్ కావాలని ఫిక్స్ అయింది. అందుకు చాలా టాలెంట్ కావాలి. అది తన దగ్గర ఉన్నా అంత డబ్బు లేక వెనకడుగు వేసింది. అందరిలానే తను కూడా తన కలలకు కళ్లెం వేసింది. ఎప్పటిలానే రోజూ వచ్చే పల్లె వెలుగు బస్సులో సాయంత్రానికి ఇల్లు. బాధగా ఉన్న కూతుర్ను చూసి ఏమైందిరా అని అడిగింది రాధ, నందు అమ్మగారు. ఏం లేదమ్మా అన్నది. ఏంటి, ఎప్పుడు కాలేజీ నుంచి ఇంటికొస్తే అల్లరల్లరి చేసేది, ఇవాళ దిగులుగా ఉంది అనుకుంటూ నందమ్మ. ఈరోజు పత్తి తీయడానికి 10 మంది కూలీలు వచ్చారు. వారు తీసిన పత్తి కాటా పెట్టి, ట్రాక్టర్లో ఇంటికి తీసుకొస్తావా అంది తల్లి. సరే అమ్మా అని కాలేజీ డ్రెస్ తీసి సుడిదార్లో ట్రాక్టర్ తీసుకొని పొలానికి వెళ్ళింది. దారిలో అందరూ నందుమ్మ ఎలా ఉన్నావ్ అని పలకరిస్తుంటే, బావున్నా అత్తా, నువ్వెలా ఉన్నావ్, నడుం నొప్పి తగ్గిందా అడిగింది ట్రాక్టర్ తోలుకుంటూనే. నందమ్మ, తగ్గింది అవతలి ఆమె చెప్పింది. చుట్టూ పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, అక్కడక్కడ బురదని దాటుకుంటూ పచ్చగా ఉన్న పొలాలన్నీ చూసుకుంటూ తాన్మ చేనుకి చేరింది. సాయంత్రం అయింది. ఇదిగో కాటా తెచ్చాను. ఎవరెన్ని కేజీల పత్తి తీశారో కాటా చూసి లెక్కలు రాసుకుంటా గట్టుపై నుంచే అరిచింది చెప్పింది. అవునా తల్లీ, ఈ పత్తి బస్తాలు అక్కడ వరకు ఎవరు మోస్తారు ఆవిడ అనగానే, ఎవరో ఎందుకు, నేను లేనా అంటూ తన డ్రెస్ను కొంచెం సర్దుకొని చున్నీని నడుంకు గట్టిగా కట్టి జుట్టంత పైకి ముడి చుట్టుకొని తనతో తెచ్చిన ఓ కండువాను మొగాళ్ళు చుట్టినట్టుగా తలపాగగా చుట్టుకొని అందరూ తీసిన పత్తి బస్తాలను చేను గట్టు వరకు మోసింది. కూలీలందరూ ఆశ్చర్యంగా చూశారు. ఒక్కటి 30-40 కేజీలు ఉంటాయి. ఎలా మోసావు నందమ్మా అని అడిగారు తమ బుగ్గలు 2 ఒత్తుకుంటూ. అదేమన్నా బ్రహ్మ విద్యనా అని నవ్వుతూ చెట్టుకు తాడుతో తెచ్చిన కాటాను కట్టి దానికి చివరన ఉండే కొండుకు పత్తి బస్తాలను చిరికించింది. లచ్చక్క, నీవి 45 కేజీలు అని నోట్స్లో రాసింది. అలా అందరివి చూసి రాసి ఆ బస్తాలను తానే స్వయంగా మోసుకొని ట్రాక్టర్లో లోడ్ గట్టిగా బిగించి, అక్కా, మీరు నడవలేరు కానీ ఆ బస్తాలపై కూర్చోండి అన్నది. రోజంతా పనిచేసి అలసిన వారందరూ సరే అని ఎక్కి కూర్చున్నారు. తానే ట్రాక్టర్ స్టార్ట్ చేసింది. అప్పటికే చీకట్లు కమ్మి అలసిన పల్లెజనం ఇంటికి చేరి సేద తీరాలని ఆరాటంలో వస్తున్న అందరినీ
పలకరించి తన ట్రాక్టర్లో ఎక్కించుకుంది. కొందరు నడి వయస్సు వారు నందమ్మ బంగారం అని మురిస్తే, తాతలు నందమ్మ మగాడికి తీసిపోడు అని తమ మీసాల మిలేశారు. రోజంతా ఎరుపెక్కిన మండిన సూర్యుడు శాంతించి తన గూటికి చేరిన గంటకు మేతకు వెళ్ళిన పక్షుల్లానే పల్లె ప్రజలందరూ మా పురిగుడిసెల్లోకి ఒక్కొక్కరికి దింపుకుంటూ తమ ఇంటిని చేరింది నందు. ఆవులు గేదెలు ఇల్లు చేరడంతో వాటికి కుడితి పెట్టి కట్టేసింది. అమ్మ నాన్నింకా రాలేదా అనుకుంటూ తానే పాలు పితికింది. రోజు పొద్దున్న సాయంత్రం పాలు తీసుకెళ్ళే వారికి పాలు పోసి మిగిలిన 3 లీటర్ల పాలను పాల కేంద్రంలో పోయడానికి తన సైకిల్కు పాల క్యాన్లను 2 వైపులా కట్టుకొని వెళ్ళింది. రాత్రి కాకముందే ఇల్లు చేరి స్నానం చేసి మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెను పొలంలో దొరికే గునుగు గంగబాయిల్ కూరతో తిన్నది. ఆరోగ్యంతో పాటు బలమైన ఆహారం. రోజూ ఇదే తన పని. కొద్దిసేపు నోట్స్ రాసుకొని ఆ రోజు లెసన్స్ అన్నీ ఒకసారి చదువుకొని తండ్రి ఇంకా రాలేదు అని గుమ్మం వైపు చూస్తుంది. తమకు స్తోమత లేదు, కానీ ఒకసారి అడుగుదాం, ఏదో చిన్న ఆశ అంతే. డిగ్రీ అవ్వగానే పీజీ చేస్తూ ఓ ప్రైవేట్ కాలేజీలో సివిల్స్ కోచింగ్ తీసుకోవాలని అనుకుంటుంది. 1 ఇయర్కు 2 లక్షలు ఫీజు అన్నారు. అందుకోసమే. తండ్రిని అడిగితే ఏమంటాడో తెలుసు, కానీ ఒక్కసారి సాయంత్రం అంతే. ఆమె ఎదురుచూపులు ఫలించి గోపన్న మిరపతోటకు నీళ్లు పెట్టి రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చాడు. కరెంట్ సాయంత్రం తర్వాతే వస్తుంది. అందుకే అప్పటి వరకు ఉండి నీళ్లు పెట్టి కరెంటు పోగానే వచ్చాడు. సంతోషంగా తండ్రికి ఎదురెళ్ళి అతనికి మంచినీళ్ళిచ్చింది. నాన్న, వేడి నీళ్లు తోడతాను అని బకెట్లలో కట్టెల పొయ్యి మీద కాగుతున్న నీటిని తోడి తండ్రికిచ్చింది. అతను స్నానం చేసి రాగానే అన్నం పెట్టి చివరిగా గంజి పోసింది. అతను తాగి, నందమ్మ, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. మన పక్కూరు నాచారంలో ధర్మయ్య కొడుకు నిన్ను ఇవ్వమని అడిగారు. పైసా కట్నం వద్దన్నారు. ఆ అబ్బాయి పేరు వెంకట్. ఏదో 4 ముక్కలు చదివి వ్యవసాయం చేస్తున్నాడు. నాకు ఆ బాబు, ఆ కుటుంబం నచ్చడంతో సరే అన్నాను. ఎల్లుండి సోమవారం మంచి రోజు. నిన్ను చూడటానికి వస్తున్నారు. కుదిరితే ఏంటనే లగ్నం పెట్టుకుందామని చెప్పాడు. నందుకు నోట మాట రాలేదు. ఏదో చెప్పాలనుకున్న తనకు ఇక చేసేదేం లేక సైలెంట్గా సరే అని తలూపింది. కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. రాధమ్మ గోపన్న పక్కన కూర్చుని, ఏందయ్యా, నందమ్మ ఏదో పెద్ద చదువు చదవాలనుకుంది. ఇప్పుడే పెళ్ళేంటయ్యా, దాని ముఖం చూసి ఎట్టా అయిందే. ఇన్నేళ్ళు చదివించాం, ఇంకో 2-3 ఏండ్లు చదివితే దాని చదువుకు ఓ అర్థం ఉంటుంది అని బ్రతిమలాడింది. ఇంకా చదువులెందుకే, మన ఊళ్ళో ఆడపిల్లలకు 15 సంవత్సరాలు నిండితేనే పెళ్లి చేస్తున్నారు. దానికి 18 ఏండ్లొచ్చాయి అందుకే. పైగా మంచి కుటుంబం అన్నాడు. అట్టా కాదయ్యా, అందరితో మనకెందుకు, మన బిడ్డకు చదువంటే చాలా ఇట్టమయ్యా, కాదనకు చేతుల పట్టుకొని అడిగింది. ఆమె చేతులు విసిరికొట్టి, రాధమ్మ ఏందే నోరు లేస్తుంది. చదువంటూ పట్నం పోయిన అందరూ గతేమైంది. మొన్న వెంకయ్య మనవరాలు పట్నం పోయి చదువు ప్రేమ అని ఎవరితోనూ లేచిపోయింది. కుటుంబం పరువు పోయి నలుగురిలో నవ్వుల పాలు అవ్వలేదా. అందుకే నా బిడ్డకు ఏ నిందలు పడకుండా జాగ్రత్తగా ముందే పెళ్లి చేస్తున్నా అని కళ్ళు మూసుకున్నాడు. మంచినీళ్ళ కోసం వచ్చినందు వారి మాటలు విని బాధగా తన చదువు మధ్యలో ఇలా అర్ధాంతరంగా ఆగిపోతుందని బాధగా తన గదికెళ్ళి ఎప్పటికో నిద్రపోయింది. అనుకున్నట్లుగానే పెళ్ళి వాళ్ళు వచ్చారు. నందు మనసులో బాధను దిగమింగుకొని రెడీ అయ్యింది. అమ్మలక్కలు వచ్చి,
మీ ఆయన చాలా బాగున్నాడు నందమ్మ అనగానే బలవంతపు నవ్వు నవ్వింది. సిల్క్ పచ్చని చీరలో బారు జాడను అల్లి కనకంబరాలు పెట్టింది. తెల్లగా పాలలాంటి దేహంతో పాటు ఎందులో మచ్చే లేని ఆ చందమామ చూస్తున్నట్లుగా ఉండడంతో అబ్బాయి వాళ్ళు మాకు అమ్మాయి నచ్చిందని చెప్పారు. పెళ్లి కొడుకుని చూడాలని ఉన్న అంతమందిలో తల ఎత్తితే బాగుండదని నేలచూపులు చూస్తుంది. వారంలో లగ్గం పెట్టారు. వేదమంత్రాల నడుమ వెంకట్ నందు మెడలో తాళి కట్టాడు. ఎన్నో కలలు కన్నది. అవన్నీ చెదిరిపోయేసరికి తట్టుకోలేకపోతుంది. అసలింతవరకు అతన్ని చూడలేదు. తన అక్క, అమ్మ నందుని తెల్లచీర కట్టి రెడీ చేశారు. పాల గ్లాసుతో అతని ముందుకు వెళ్ళింది. కళ్ళెత్తి అతన్ని చూస్తుందేమో అనుకున్నాడు. కానీ ఆమె మౌనంగా ఉండేసరికి నందు మధురంగా పిలిచాడు. కళ్ళు మాత్రమే పైకెత్తిన అతని చూసి అవాక్కైంది. వెంకీగారు మీరా అంది కాస్త సంతోషంతో. హా నేనే, ఇంకా గుర్తున్నానా అడిగాడు అమాయకంగా ముఖం పెట్టి. అయ్యో మిమ్మల్ని ఎలా మర్చిపోతాను. ఆ రోజు ఆడపిల్లల కోసం వారిని చైతన్యవంతంగా ఎలా మార్చాలి, ఎంత బాగా మాట్లాడారు. అన్నిటికీ మించి మీ స్ఫూర్తితోనే నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను అంటూ సంతోషంగా చెప్పింది. వెంకట్ డిగ్రీ చదువుతున్నప్పుడు నందు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంది. తను చదివివే చిన్నపట్నంలోని మహిళా దినోత్సవం సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకట్ మహిళల గురించి చాలా బాగా చెప్పాడు. అతని మాటలు ఆదర్శంగా తీసుకుంది నందు. స్పీచ్ అవ్వగానే అందరికంటే ముందుగా తనే చప్పట్లు కొట్టింది. దాంతో వెంకట్ చూపు నందుపై పడింది. స్టేజ్ కిందకు వచ్చిన వెంకట్కు షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకుంది. సరదాగా అందరినీ కలుపుకునే ఆమె గుణం వెంకట్ను ఆకర్షించింది. అందంగా ఉండడంతో తన గురించి ఎంక్వైరీ చేశాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. సడన్గా వెంకట్ నాన్నగారు నందు ఫోటో చూపించి ఆ అమ్మాయి నీకు నచ్చితే పెళ్లి చేస్తాం అన్నారు. నందు నచ్చడంతో అన్నీ అయిపోయాయి. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆమె అభిరుచులు తెలిసిన వెంకట్ ఆమెను కాలేజీకి పంపించాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆ రోజు తమకు మొదటి రాత్రి కదా అని వెంకట్ను అడిగింది నందు. లేదు, ఇప్పుడు చిన్నపిల్లవి, బాగా చదువుకొని నువ్వు కలెక్టర్ అయ్యాక అన్నీ అని చెప్పి నిద్రపోయాడు. ఇంట్లో అడిగాడు నందుని కాలేజీకి పంపుతాను అని. పెళ్లి తర్వాత ఆడపిల్లలకు చదివెందుకు అన్నారు. కానీ వెంకట్ పట్టు వదల్లేదు. ఆమెను హైదరాబాద్ తీసుకెళ్ళాడు. వెంకట్ పీజీ చేశాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ నందుని కాలేజీకి పంపించాడు. వెంకట్ మాట ప్రకారం ఆమె కూడా ఆసక్తి ఉండడంతో తను కష్టపడి చదివింది. నందుకు కావలసిన బుక్స్ దగ్గర నుంచి అన్నీ తనకు సమకూర్చేవాడు. ఏదీ తక్కువ చేయలేదు. ఓ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ జాయిన్ చేశాడు. అలా 9 నెలలు ట్రైనింగ్ తీసుకుంది నందు. మెల్లిగా ఇంట్లో వాళ్ళు కూడా వారికి తోడయ్యారు. అలా 2 ఏళ్లు గడిచాయి. తన లక్ష్యం నెరవేరుతుంది అనే ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. నందుకున్న పట్టుదలతో జనరల్ నాలెడ్జ్ బుక్స్ మొదలు దాదాపుగా 1000 పుస్తకాలను చదివించి వాటిలో ఏ పదం కూడా మరవలేదు. భార్య బ్రెయిన్ ఎలాంటిదో వెంకట్కు అర్థమైంది. ఆమె కలలు ఫలించి ఎంట్రన్స్ ఎగ్జామ్కు 10 రోజుల ముందు ఇద్దరు గుడికి వెళ్ళొస్తుండగా ఓ కారు స్పీడ్గా వచ్చి గుద్దడంతో ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయి. 2 రోజుల తర్వాత స్పృహ వచ్చిన నందుకి దెబ్బల కంటే నేను సివిల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు అటెండ్ కానేమో అన్న బాధ ఎక్కువగా ఉంది. వెంకట్ తనను అడిగాడు, నందు నువ్వు రాయగలవా అని. తను హెల్త్ను కేర్ చేయకుండా చాలా కాన్ఫిడెంట్గా రాస్తాను అన్నది. అందరి కాళ్ళ వేళ్ళ పడి తను ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు వెంకట్. హాస్పిటల్లో కాలికి తలకు బ్యాండేజీలు ఉన్న బెడ్ కూర్చుని చదువుకుంటున్న నందుని చూసిన అందరూ కూడా తన ఖచ్చితంగా కలెక్టర్ అవుతుందని అనుకున్నారు. ఎగ్జామ్ రాసి
తను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకొని ఇంటర్వ్యూలో బెస్ట్ అనిపించుకొని కలెక్టర్ జాబ్ సాధించింది నందిని. తన పేరు పక్కన నందిని ఐఏఎస్ అనే చూసుకొని మురిసిపోయింది. తన సొంత జిల్లాలోనే మొదటగా పోస్టింగ్ వేయించుకుంది. ఫస్ట్ రోజు గర్వంగా కలెక్టర్ హోదాలో కూర్చుంది. రైతు బిడ్డ రైతే కావాలని లేదు, నాలా కలెక్టర్ కూడా అవ్వచ్చు. బాగా సంపాదించిన కుటుంబంలోనే, పెద్ద చదువులు అనుకోకండి, చదవాలనే సంకల్పం, చదివి సాధించగలనే అనే నమ్మకం, పట్టుదల మనలో ఉంటే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా విజయం సాధించి తీరుతాం అన్నది. ఆ జిల్లా ప్రజల బాగోగులు చూసుకుంటుంది నందిని. ఇప్పుడు తనకు 2 పిల్లల, భర్త, కుటుంబంతో చాలా సంతోషంగా ఉంది నందిని. ఆడదానికి మగాడి అండ ఉంటే ఏదైనా చేస్తుంది. అలాగే మగాడు కూడా ఏదైనా సాధించగలరు. ఇద్దరూ సమానమే, ఒకరికి మరొకరు తోడు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.